மகளிர் தின நல்வாழ்த்துக்கள். எங்களுக்கு ரொம்ப ரொம்ப மகிழ்ச்சி. பெண்களுடைய ஒரு எம்பவர்மெண்ட் பற்றி, முன்னேற்றம் பற்றி, அவங்களுடைய ஒரு ஃபோர்ஸ் பற்றி ஒரு படம் பண்ணியிருக்கிறோம், தாய் கிழவின்னு சொல்லி. அதுக்கு மக்கள் கொடுத்த ஆதரவும் ரொம்ப ரொம்ப மகிழ்ச்சியாக இருக்குது. எல்லாருக்கும் மீண்டும் ஒரு முறை மகளிர் தின நல்வாழ்த்துக்கள். நன்றி. ஓகே, இல்லை ஆல்ரெடி நிறைய பேர் வந்துட்டே இருக்காங்க. ஆமாம், எல்லோரும் வந்துட்டே தான் இருக்கிறாங்க. ஆமாம், நான் ஒரு சிறப்பான தரிசனம் முடித்தேன். எல்லாருக்குமே ரொம்ப ரொம்ப நன்றி. நன்றி. சிறப்பாக இருந்தது. எப்போவுமே சாமி தரிசனம்ங்கிறது சிறப்பாக தான் இருக்கும். இங்கே வரும்போதெல்லாம் அவர் பார்த்துக்கிறாரு. ஸோ நல்லபடியாக தரிசனம் முடிஞ்சது. சிறப்பாக இருக்குது. நாம் எதிர்பார்த்ததை விட ஒரு பெரிய வெற்றியை மக்கள் கொடுத்துருக்குறாங்க. நன்றி. அதான் அவர் சொல்கிறார் அருமையாக இருக்குன்னு சொல்லி. ஸோ மொத்த டீம் அப்படியா? ஓகே. ஏன்னா இது எல்லா அப்பத்தாக்கும், அம்மாச்சிக்கும், ஆத்தாக்களுக்கும், தாத்தாக்கும், பாட்டி இவங்க எல்லாருக்குமே ஒரு ட்ரிபியூட் தான் இந்த படம். உங்களுடைய பாட்டியை ஞாபகப்படுத்தும், அம்மாவை ஞாபகப்படுத்தும். அடுத்த படம் சேயோன், கமல் சாரோட தயாரிப்பில். அது ஷூட்டிங் நெக்ஸ்ட் மந்த் ஸ்டார்ட் பண்ணுறோம். அதான் நெக்ஸ்ட். தேங்க்யூ. நானுமே இளைஞர் தானே, எனக்கு நீங்கள் சொல்லுங்கள், நான் கேட்டுக்கிறேன். தேங்க்யூ. హ్యాపీ ఉగాది. నమస్తే విధులు స్వాతంత్ర లక్ష్యం సమాజిద్దాం. ప్రస్తుతం మనం పుదుచ్చేరిలోని కరైకల్లోని తిరునల్లేరులో ఉన్నటువంటి దర్భరణ్యేశ్వర స్వామి దేవాలయం, శనీశ్వర భగవాన్ శని పేర్చి 30 సంవత్సరాలకు వచ్చేసారు. అద్భుతమైనటువంటి ఈ యొక్క దివ్యముహూర్తంలో ఒక రాశిని దాటడానికి శని 2 సంవత్సరాలు లేదా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడితే 12 రాసులు దాటడానికి మరి 30 సంవత్సరాలు పడుతున్న సందర్భంలో ఇక్కడ శని పేర్చి అద్భుతంగా నిర్వహించారు. సో ప్రస్తుతం మనతోటి ఇక్కడ ఈ 3 రోజులు 6, 7, 8 ఈ 3 రోజులు వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా అల్పాహార ప్రసాద పంపిణీ కార్యక్రమం, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ అధినేత నందనపాటి రామాంజనేయులు, వారి బృందము మరియు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వివిఐపీలు కూడా వచ్చేసి మరి మీరు చూశారు. అరకిపూడి గాంధీ గారు అన్నదాన ప్రసాదం చేశారు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, సైనంపూడి సైదిరెడ్డి గారు, ఇలాగ చాలామంది ప్రముఖులు వచ్చి అన్నదాన ప్రసాదంలో పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఇక్కడ భుజించే వాళ్ళు కాక అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవాలయ పరివారం అందరికీ కూడా బాక్సులో పెట్టి కూడా మరి పంపించేసే కార్యక్రమం చేసి అద్భుతంగా ఇక్కడికి వస్తే చాలు 2 పూటలు 3 పూటలు తినేసి దర్శనం చేసుకొని శుభ్రంగా వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేశారు. వాటర్ కూడా ఇచ్చారు, మజ్జిగ, వాట్ నాట్, ఇది అని అదని కాకుండా అన్ని సపరిపాయాలు చేసినటువంటి నందనపాటి రామప్రసాద్ సమర్థుతున్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. చాలా వ్యయంతో కూడుకున్నది అనుకోవచ్చు, ఒక 40 పెట్టడం, కానీ మీరు అలాంటిది ఇక్కడికి వస్తే చాలు దైవ దర్శనం చేసుకొని పోయేటట్టుగానే చేశారు. ఊహించారా సార్ ముందే ఇలాగని? తప్పనిసరిగా అండి. ఇది మేము శనిపేషి అనేది ఇది 5వ చేస్తున్నాము. గత 4 సార్లు ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు మేము ఒక 50,000 మందికి అలా ప్రిపేర్ అయ్యి వచ్చాము. అప్పుడు చాలామందికి రిటర్న్ పోవటం జరిగింది. తర్వాత 2వ సారి 3వ సారి అలా పెంచుకుంటూ ఈసారి 2 లక్షలకి పైగా
భక్తులకి సేవ చేయగలిగాము అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాం. వచ్చిన వారు ఇక్కడ మా ఎయిమ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు దేవుని దర్శనం చేసుకొని చక్కగా వారికి భక్తులందరినీ కడుపు నిండా అన్నం పెట్టి పంపించాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావటం జరిగింది. మేమంతా ఒక 2 లక్షల మందికి సంబంధించిన సామాన్లన్నీ 2 లారీల్లో వేసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమం పూర్తి చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు 3వ రోజు. ఈరోజు మేము మధ్యాహ్నం దాకా చేసి మధ్యాహ్నం ప్యాకప్ అవుతున్నాం. సో ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ చేశారు సార్, లేకపోతే లాస్ట్ ఇయర్ అయినా మొక్కుకున్నారా ఈసారి కంపల్సరీ చేయాలని? అట్లా మొక్కొని ఒకసారి చేసే సిస్టమ్ అయితే మాకు లేదండి. సోలీస్ అనేది కమర్షియల్ కాదు, సోలీస్ అనేది సేవా ట్రస్ట్ లాంటిది. మా అమ్మగారు పేరుతోటి తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్ అని హైదరాబాద్లో చేయటం మేము ఉంది. దానికి మా ఫరాల్లో అంటే మాకు ఫరాలు ఉన్నాయి, ఆ ఫరాల్లో ఫండ్ రైజ్ చేసుకుంటాం. మంచి మిత్రులు వీళ్ళందరూ ఉన్నారు. మేము చేస్తున్న కార్యక్రమం చూసి వారు కూడా ఫండ్ రైజ్ చేస్తారు. ఏదో ఒక్కసారికి మేమేదో ఇవాళ పెట్టాలి, ఈ కార్యక్రమానికి మొక్కున్నాం, మాకు ఈ పనులైనవి కాబట్టి ఈ పని చేస్తామనే ఉద్దేశం అయితే మాకు లేదు. ఎక్కడ ఏమి జరిగినా ఆ కార్యక్రమంలో సోలీస్ పాల్గొనడం జరుగుతుంది. కీసరలో శివరాత్రికి చేయించారు, ఇక్కడ లాస్ట్ టైం కూడా చేయించారు కూడా తెలుస్తుంది. సో కరోనాలో కూడా చేయించారు. సో అన్నప్రసాదమే పెట్టాలని ఎందుకు అనుకుంటే సాయశాఖలు అంటే వివిధ రకాలుగా ఉన్నాయి కూడా సార్. అంటే అన్నప్రసాదమే కాదు, మేము తులసమ్మ ఫౌండేషన్ తరపున ఎండాకాలంలో మజ్జిగ చలవేంద్రాలు పెడతాం. ఈసేలు సరౌండింగ్కి వస్తే మీకు తెలుస్తుంది. ఇప్పటికి మేము 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరానికి వెళ్ళాం. అలాగే ఎక్కడికక్కడ పుష్కరాలు వచ్చినా గోదావరి పుష్కరాలతోటి మన సరస్వతి పుష్కరాల్లో చేసాము. ప్రతి పుష్కరాల్లోనూ రోజుకి 5,000 నుంచి 10,000 మంది దాకా భోజనాలు పెడతాము. అలాగే కీసరగుట్టలో పాలు పంపిణీ చేస్తాము. అలాగే మీకు తెలుసు ఈసీఐఎల్లో విద్య అంటే సరస్వతి శిశు మందిర్ ఏర్పాటు చేసి పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి విహెచ్పి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగే మా ఆధ్వర్యంలో వేద పాఠశాల శ్రీశైలంలో సున్నిపెంటలో వేద పాఠశాల నడుస్తుంది. అలాగే ఇక్కడ 2-3 అనాథాశ్రమాలు మేము మా పూర్తి ఖర్చులతోటి మెయింటైన్ చేస్తున్నాము. ఇది కాక ఒక అనాథాశ్రమం నిర్మాణం చేయటం జరిగింది, తొందరలో అది ఓపెన్ అవుతుంది. అలాగే ఈ క్షేత్రాల్లో ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతాయో అక్కడ అన్నప్రసాదం చేస్తాం. ఒకటే కాదు, పేదవాళ్ళకి మంగళసూత్రాలు ఇస్తాము, చదువుకుని అంటే బాగా మెరిట్ స్టూడెంట్స్ని చదివిస్తాము, అన్ని రకాల సేవలు చేస్తాం. అన్నిటికంటే మాకు ఇష్టమైన సేవ అన్నప్రసాదం. సో దర్బారేశ్వర స్వామి అన్న ఈ శని స్వామి అంటే మీ సెంటిమెంట్ అని తెలిసింది, దీన్ని ఎలా చూడాలి? తప్పనిసరి అండి. నాకు కొంచెం కష్టకాలం వచ్చినప్పుడు నాది ఉన్నది నా నేటివ్ ప్లేస్ గుంటూరు. నాకు కష్టకాలం వచ్చినప్పుడు ఇక్కడ ఒక 1 ఇయర్ నేను ఇక్కడ ఉండటం జరిగింది. ఈ శనీశ్వరుడు ప్రసాదమే తీసుకొని నేను బతికాను. కాబట్టి ఇక్కడి నుంచే నేను తిరిగి హైదరాబాద్ వచ్చి నా కొత్త జీవితాన్ని ప్రారంభించి ఈ స్టేజ్లో ఉన్నాను. అందుకని ఇక్కడ ఉండటం అనేది, ఇక్కడికి రావటం, ఈయనకి సేవ చేయటం అనేది నాకు ఇష్టమైన కార్యక్రమంగానే చెప్పుకుంటాను. మీరు ఓకే, మీరంటే పెట్టాలి, మీకు భగవంతుడు ఉంది కానీ మీ పరివారం అంతా కూడా ఎగ్జైట్మెంట్ తోటి ఒక్కసారి కూడా చూడలేదు వీళ్ళకి శ్వేత తీసుకుందామని. వాళ్ళని తయారు చేస్తారు మీరు. మీకు దానికి ఒక మాట చెప్పాలి, యథా రాజా తదా ప్రజ. ఇక్కడ మా టీం అనేది నేను వేరు వాళ్ళు వేరు అనే మాట మాత్రం నేను మా స్టాఫ్ని చెప్పను. మా స్టాఫ్ కూడా చాలా ఆనందంతో సంతోషంతో సేవ చేయడానికి అలవాటు పడిపోయి ఉన్నారు. వారి సహాయ సహకారాలు లేకుండా ఉంటే నేను ఇంత కార్యక్రమాలు ఎప్పుడు చేయలేను. డబ్బు పెడతానికైతే నేను చేయగలను కానీ పని చేయడానికైతే నేను ఒక్కడే చేయలేను. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలతోటి ఇన్ని పనులు చేసినా వాళ్ళ దాంతో నేను పూర్తి చేయగలుగుతున్నా. ప్రజలకి ఏం చెప్తారు? ప్రజలకి చెప్పేంత పెద్ద ఇదైతే నాకు లేదు, కానీ ఒకటైతే చెప్తా,
మనం బతుకుదాం, 10 మందిని బతికిద్దాం. మానవుడు సంఘజీవి. మనం మన చుట్టుపక్కల మనుషులతోటే ఉండడానికి ఇష్టపడతారు మనుషులు. కాబట్టి మనం బతుకుదాం, 10 మందిని బతికిద్దాం, మనం సంపాదిద్దాం, అవసరంలో ఉన్న వారిని ఆదుకుందాం. ఇది ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సో మీరు చాలామంది విఐపీలు కూడా వచ్చారు, మరి ఇక్కడ దర్శించేశారు, వాళ్ళకి ఇక్కడ భోజనం అన్నప్రసాదాలకు ఎలా అనిపించింది? చాలా సంతోషం వేసిందండి. ఇక్కడికి తెలిసి ఇక్కడ మేము భోజనాలు ఏర్పాటు చేయటం అనేది ప్రసాదం అంటే మేము అన్నదానం అని అన్నాం, అన్నప్రసాదం అని అంటాము. ఈ కార్యక్రమానికి సహాయం చాలామంది చేశారు. అంటే ధన రూపంలో కానీ, ఇక్కడికి వచ్చి కష్టపడతాం కానీ, మనిషి రూపంలో కానీ ఇక్కడికి వచ్చి నన్ను ప్రోత్సహించినారు. అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చెప్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. కొత్త రామారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు ఎప్పుడు కూడా మరి సార్ వెంటే ఉంటారు, ప్రతి విషయాన్ని కూడా సలహాలు కూడా ఇస్తుంటారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి సార్. మీకు సెంటిమెంట్ ఏంటి సార్ శనిదేవుడు అంటే? మరి నమస్కారం. శనీశ్వరుడు భగవాను ఒక్క ఎవ్రీ 2.5 ఇయర్స్కి వచ్చే శనిపేసి సందర్భంగా గత 5 సార్లు రాముగారు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ కూడా సుమారు 5 లక్షల మంది భక్తుల దాకా వస్తారు. వచ్చే భక్తులకి సాధ్యమైనంత వరకు గత 5 సార్ల నుంచి ఇక్కడ అన్నప్రసాదం చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను 3వసారి ఇక్కడికి రావటం జరిగింది. రాముగారు మన ప్రాంతంలో ఈసేల్ ప్రాంతంలో వారు గుంటూరు అయినా సరే గుంటూరు నుంచి మన ఈసేల్ ప్రాంతానికి వచ్చి అంచెలంచెల ఇదికి ఎన్నో కంపెనీలు స్థాపించి ఆయన ఈరోజు మన ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తిగా తెలుసు. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి మన ఈసేల్ ప్రాంతంలో ఆయన వ్యవస్థ మొత్తం త్రూఅవుట్ వరల్డ్లో 5,600 మంది ఎంప్లాయీస్ పనిచేసుకుంటూ 18 కంపెనీలకు ఆయన సిఎండిగా ఉండి ఈ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, మన కప్రా ప్రాంతంలో సేవా కార్యక్రమాలు కాకుండా ఎక్కడ పుష్కరాలు జరిగినా సరే ఆ పుష్కరాల్లో అన్నప్రసాదం చేయటం జరుగుతుంది. అంతేకాకుండా మరి గోదావరి పుష్కరాలే కాదు, మేము అది మన కృష్ణా పుష్కరాలు కాదు, సరస్వతి పుష్కరాలు కాదు, కావేరి పుష్కరాలు కాదు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హరిద్వారు, కాశీకి అక్కడ వచ్చే పుష్కరాలు, పుష్కరాల్లో కూడా అన్నప్రసాదం చేయటం జరిగింది. మరి రాముగారి గురించి చెప్పాలంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన సంపాదించిన దాంట్లో కొంతైనా ప్రజలకు ఖర్చు పెట్టాలా, ప్రజలు నేనేమీ లేనప్పుడు ఈ శని భగవానుడు నన్ను కాపాడి మళ్ళీ హైదరాబాద్ పంపించి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాడు ఇక్కడ అని ఆయన ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు అది ఇది అని కాదు, విద్య ఉంది, వైద్యం ఉంది, మరి అదేవిధంగా సోలిసాయి హాస్పిటల్ స్థాపించి పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ ఉచితంగా ఆపరేషన్లు చేయటం హైదరాబాద్లో జరుగుతుంది. అంతేకాకుండా అనాథ శరణాల నిర్మాణం, అనాథ శరణాలు, వేద పండితులు ప్రోత్సహించు, వేదాలు నేర్పుతూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ఈసారి మన రాముగారు ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగిందనేది మీ అందరూ చెప్పడం ఎంతో ఆనందదాయకం. మరి ఇది 5వసారి. ఈరోజు కూడా మేము ఎప్పుడు రాముగారు ఎప్పుడు నేను పరిచయం 2014 నుంచి పరిచయం అయిన తర్వాత రాముగారు చేసే ప్రతి ధార్మిక కార్యక్రమం కానీ సాంఘిక కార్యక్రమం కానీ ఏదైనా సేవా కార్యక్రమాలు ఏ సేవా కార్యక్రమాల్లో కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరి ముందుకు పోతున్నాం. రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించి శని భగవానుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి కూడా గతంలో కూడా గాంధీ గారు రావటం జరిగింది, సుభాష్ రెడ్డి గారు రావటం జరిగింది, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, వేణుగోపాల్చారి గారు, అదేవిధంగా మన సైదిరెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు, ఇలాంటి ఎంతోమంది రాజకీయ నాయకులు రాముగారు చేసే సేవా కార్యక్రమాలు తెలిసి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం కూడా గాంధీ గారు, అదేవిధంగా సైదిరెడ్డి గారు, మన హర్షవర్ధన్ రెడ్డి గారు, మరి అరికెపూడి ప్రసాద్ గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు చాలా వాళ్ళు కూడా వచ్చి
రాము గారు మీరు చేస్తున్న కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకుంటాం, ఆ దేవుడికి మేము కూడా సేవ చేస్తామని చెప్పి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా సేవ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా రాముగారి తరపున, అదేవిధంగా సోలీస్ ఐ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున, నందనంపాటి కుటుంబ సభ్యుల తరపున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాలు ఇంకా భగవంతుడు మాకు శక్తినిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని రాముగారి మైండ్లో ఉంది. అలాంటి కార్యక్రమాల్లో భాగంగా మన కపరాలో ఒక 60 మంది పిల్లలకు ఒక ఆశ్రమం, వాళ్ళ ఇల్లు కూడా లేనటువంటి రకంగా ఆశ్రమం వంపుగూడలో కడుతుందని దాన్ని అతి త్వరలో ప్రారంభోత్సవం కూడా చేస్తారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలను ప్రోత్సహించడానికి శని భగవానుడు ఆయనకు అండదండలు ఉండాలని, అంతేకాకుండా ఇక్కడ శనీశ్వర దేవాలయంలో ప్రధాన పూజారి గారు రాజాస్వామి గారు, అదేవిధంగా మాలి గారు రాముగారికి ఒక ఆత్మలాగా, ముగ్గురు వ్యక్తులు వేరైనా శరీరాలు వేరైనా మేము ముగ్గురం ఒకటే అని చెప్పి ఆత్మ ఉండే విధంగా ఇక్కడ రాముగారిని వాళ్ళు గతంలో ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడకు శని భగవాన్ రాజాగారు మాలిగారు రప్పించుకొని ఆయన్ని సంవత్సరం పాటు ఇక్కడ కాపాడి మళ్ళీ తిరిగి హైదరాబాదు రావడం జరిగింది. అలాంటి సందర్భంలో వాళ్ళ మిత్రం ఒక కడుపులో పుట్టకపోయినా సరే మన అందరం ఒకటే అని చెప్పి, మన ఈ ముగ్గురం ఒకటే అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఫ్యామిలీ కానీ మేము హైదరాబాదులో బయలుదేరి కరేకల్ దిగిన కాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేదాకా కూడా మా ఎమ్మటే ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు సహకారం అందించినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా సోలీస్ ఐ హాస్పిటల్ స్టాఫ్ కానీ, అదేవిధంగా రామ్ గారి కిందున్న కంపెనీల స్టాఫ్ మొత్తం కూడా ఏ కార్యక్రమం చేసినా సరే మా కార్యక్రమం, మన ఇంటి కార్యక్రమం, మన రాముగారి కార్యక్రమం అనే విధంగా వాళ్ళందరూ వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. అదేవిధంగా కరోనా టైంలో ఎవరు బయటకు రాని రోజుల్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్, రాముగారి కంపెనీలో పనిచేసే స్టాఫ్ సొంతంగా వండి గిన్నెలు కడిగి వడ్డించి బాక్సులు కంటైనర్లో పెట్టి మేము వేలాది మంది రోజు 10-12 వేల మందికి పొద్దున సాయంత్రం 2 పూటల భోజనాలు అందించాం. సైబరాబాద్ కమిషనర్, అప్పటి కమిషనర్ మహేష్ భగవత్ గారు రాముగారిని అభినందిస్తూ ప్రత్యేకంగా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు ఎన్నో రావడం జరిగింది. ఆ అవార్డులు రివార్డులు కాదు ముఖ్యం, మనం ప్రజలకు మనం సేవ చేయటం, ప్రజల్లో ఆనందమే వాళ్ళ కళ్ళల్లో ఆనందమే మనకు సంతోషం అనే విధంగా రాముగారు నందనంపాటి రామాంజనేయ తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఈ పనిచేస్తున్నాయని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. ఇంతేకాకుండా మరి రాముగారు కూడా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ని, ఒక ఎంప్లాయీ చిన్న అయినా పెద్ద అయినా అటెండర్ కాడ నుంచి 10,000 12,000 జీతం తీసుకునే వాళ్ళ కాడ నుంచి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు జీతం తీసుకున్న ఎంప్లాయీస్ని కూడా ఒకే విధంగా చూస్తూ అందరికీ ఏ కష్టకాలం వచ్చినా వాళ్ళ ఎంప్లాయీస్కి ఆదుకుంటూ ఉన్నారు. కాబట్టి దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఆయనకు ఎప్పుడైనా ఏ కార్యక్రమం చెప్పినా ఓకే రెడీ అని అండదండలు అందిస్తున్నందుకు వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అని తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ శని భగవానుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు సుమారు ఈ 3 రోజుల్లో 2.5 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించాం. ఇంతేకాకుండా ఇక్కడ జరిగే అలాగే మరి ఇప్పటిదాకా సోలిస్ అధినేత రామాంజనేయులు గారిని, అలాగే వాళ్ళ ఫ్రెండ్ కొత్త రామారావు గారిని వీళ్ళందరూ కూడా అడిగిన తెలిసారు. చాలామంది అభిప్రాయాలు తెలిసారు. సరే ఇదంతా ఒక ఎత్తు, మరి ఆయన వెంటే ఉంటూ పని చేయాలంటే చెప్పడం చాలా ఈజీ, పని చేయడం చాలా కష్టం. మరి నైట్ చేయాలి, పగటిలు చేయాలి, వచ్చిన వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ చేయాలి. మరి వాళ్ళకి నిజంగా హ్యాపీ ఉందా అక్కడ వర్క్ చేయటం, మళ్ళీ ఇలాంటి సేవాకారంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కూడా మరి భగవంతుని కృపని అనుకుంటున్నారా, లేకపోతే భరించక తప్పదా అని అనుకుంటున్నారా? వారి మాటలు తెలుసుకుందాం. ఫస్ట్ సుధీర్ గారు ప్రస్తుతం మనతోన్నారు, వారి రెండు మరి నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఏం చేస్తుంటారు? నేను రాము సార్ దగ్గర డ్రైవింగ్ చేస్తున్నాను అండి ప్రెసెంట్. పర్సనల్ పిఏనా? లేదండి, అన్ని ఆల్మోస్ట్ డ్రైవింగ్, పిఏ, ఎవ్రీథింగ్ ఏదైనా. వాళ్ళు పిలవాలనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని. అంతే. అవును, సుధీర్ అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను? నేను ఆల్మోస్ట్ 20 years నుంచి చేస్తున్నాను. ఇక్కడ పెట్టేసావు? అవునండి. బాగానే చూసుకుంటా, లేకపోతే నీకు ఇంటికాడ ఉన్న భారం వల్ల అక్కడే ఉండాల్సిన పరిస్థితి? లే మనకు ఎందుకంటే ఇంత ముందుకు మనం ఏడే చేసిన 3 నెలలు 4 నెలలు 6 నెలలు సంవత్సరం మించి ఎక్కడ మనం చేయలేదు. కాబట్టి రాము సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సంస్థ ఆయన గుణగణాలు అన్ని విధంగా మనకు మ్యాచ్ అయ్యేటట్టు మనకు సెట్ అయింది. కాబట్టి అంటే బోత్ ఆఫ్ ఇద్దరం మాకు సెట్ అయిపోయింది. కాబట్టి ఫ్రీక్వెంట్గా మేము ఇన్ని సంవత్సరాలు ఇంత ఇయర్స్ ఎక్కడ చేయకపోవచ్చు, నాకంటే సీనియర్ ఉండొచ్చు, జూనియర్ ఉండొచ్చు, కానీ నేనైతే ఇప్పటివరకు అయితే ఫుల్ హ్యాపీ, బాగా చేస్తున్నాను, సంతోషం. నా వరకు అయితే నేను ఓకే కూల్.
ఆయన బాగా చూసుకోండి సార్, నువ్వు బాగా చేస్తావు పని మరి. నేను బాగా చేస్తున్నాను, ఆయన తెలుసు, ఆయన బాగా చూస్తున్నాను నాకు తెలుసు. మేము ఇద్దరి కమ్యూనికేషన్ కాబట్టి మేము ఇట్లా మూవ్ అయిపోతున్నాం అంతే. ఆ పని ఓకే, డ్రైవింగ్ చేయటం కానీ ఆఫీస్ లేదని చేయడం కానీ, మరి ఇక్కడ స్పెషల్గా వచ్చి భోజనాలు పెట్టడం, అసలు ఇక అండి లేపటం, వాటర్ ఇవన్నీ. అవును సార్, ఇక అంటే సార్ విషయంలో ఏంటంటే ఓన్లీ ఎవరు వర్క్ వాళ్ళకి, అంటే డ్రైవరే పని చేయాలి, ఆఫీస్ బాయ్ పని చేయాలని చెప్పేసి అట్లా తేడాలు ఉండే మా దగ్గర. ఏదన్నా ఇలాంటి ప్రజల్లోకి వెళ్తే మాత్రం అందరూ సమానత్వంగా పనిచేయాలని చెప్పేసి ఒక ఇంటి పని అనమాట. ఏదైనా మన సొంత పని, ఇప్పుడు సార్కు నేనే చేస్తే పుణ్యం వస్తుంది, నాకని అట్లా సెల్ఫిష్ కాకుండా నాతో పాటు మీగడ రావాలి అని చెప్పేసి మమ్మల్ని గడ పెట్టుకొని ఆయనకు వచ్చిన పుణ్యంలో మాగడ కొత్తగా మేము పెట్టకున్నా చేయకున్నా మా చేతితో మేము చేయాల్సింది అంతే కదా సార్, జస్ట్ మ్యాన్ హ్యాండిల్ అంతే కాబట్టి చేస్తాం. దాంతోపాటు మాగడ హ్యాపీగా ఫీల్ అవుతాం, చేస్తాం సార్. అట్లేం మాకు ఏముండదు, ఏదైనా గిన్నెలు వేయడం కానీ, కడగడం కానీ, సర్వ్ చేయడం కానీ, ఇది తూడడం కానీ, అంటే పనికి సంబంధం లేకుండా చేస్తాం మేము. దాని పెంచుతాడు ఎవరన్నా శాలరీ? అయ్యి సార్ శాలరీ అంటే సార్ పెంచుతాడా? పెంచుతాడు సార్, శాలరీ విషయంలో ఏం లేదు, బాగానే చూస్తాడు. శాలరీ విషయం కానీ, మా పర్సనల్ విషయం కానీ పర్సనల్ ఇస్తాడు సార్. మాకు అడ్వాన్స్లు కానీ, మాకు ఏమన్నా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఏమైనా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కానీ మాకు కావాల్సింది సార్, ఇట్లా ఉంది పొజిషన్ అంటే ఇచ్చేస్తాడు సార్. ఇబ్బంది యజమాని కాకుండా ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ యజమాని అంటే ఇంక తప్పదు, కాకుండా చూస్తే మంచి క్వాలిటీ ఒకటే సార్, అంటే ఇంతకుముందుకు అన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు, విన్నాము. ఏదో కోపం ఉన్నందుకనే ప్రేమ ఉంటుంది, అన్నం ఉంటుంది అన్న విధంగా మేమైతే లైవ్గా చూస్తున్నాం. సార్ తిడతాడు, అరుస్తాడు, మళ్ళీ పెడతాడు. ఈ రెండు మేమైతే నమ్ముకుని ఉంటాం సార్. మాకైతే అలాంటి ఉద్దేశం ఏం లేదు. ఆయన ఎందుకంటే ఎన్నో నేర్చుకున్నాం మేము. ఫస్ట్ అరే పోవాలి, ఒక బండి క్లీన్ చేసుకోవాలంటే యాక్చువల్గా నేను డ్రైవర్ కాబట్టి నా ఫీల్డ్ చెప్తున్నాను. నేను బండి క్లీన్ చేసుకుని కూర్చున్నామా, పనే చేయాలి, ఇంకా ఆ పని అది కాదు, నేను అటు పోవాలి, ఇది ఎందుకు అని చేయకుండా ఆయన దగ్గర వస్తే అన్ని వరకు నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒకవేళ మేము ఇక్కడ బయటికి వెళ్ళినా, ఇక్కడ వెళ్ళినా, బతకాలన్నా చేయొచ్చు. అంటే అన్ని విధాలుగా అన్ని పనులు నేర్పించింది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, డ్రైవింగ్ కానీ, సూపర్వైజర్ కానీ, ఇంకా ఏదైనా బయట మేనేజ్మెంట్ కానీ, ఏదైనా ఎనీథింగ్ ప్రతి ఒక్క దాంట్లో మాకు అనుభవం నేర్పిస్తాడు అనమాట సార్. ఆ విషయంలో మాత్రం సార్ మెచ్చుకోవచ్చు. మీ సార్కి ఏం చెప్తావు? సార్కి ఏం చెప్పాల్సింది సార్, మొత్తం మీద ఆయన చేసే ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పొందినందుకు సార్కు చాలా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మాకు కూడా ఎన్నో నేర్పించిండు జీవితంలో, పెద్ద పెద్ద గుణపాఠాలు, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, అన్ని విధాలుగా మాకు నేర్పించినందుకు సార్కు మనస్ఫూర్తిగా, అంటే ఏదో మేము మాకు జరిగిన అనుభవం కాబట్టి చెప్తున్నాం, రియాలిటీగా ఇది రియల్, ఇది ట్రూ అంతే. ఇప్పుడు ఈ కార్యక్రమం చేశాడు కదా, ఇప్పుడు ఈ కార్యక్రమం చేశాడు కదా, ఎందుకు పెడుతుండే సారు మాకన్నా ఒక 4 ఇప్పుడు ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఒక 10 లక్షలు పెడితే ఎంప్లాయీస్కు 50, 60. మనిషి సహజంగా గుణం ఏంటంటే ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎంత వెండి ఇచ్చినా ఇంకా కావాలనే ఆశ. నీకు 10 ఇస్తే సరిపోతుందా మరి? ఇది సరిపోదు చెప్తున్నాను. అయితే మనకి అయితే యాక్చువల్గా చెప్పేది ఆగండి అబ్బా, మాట్లాడి మంచి మూమెంట్ వచ్చినప్పుడు. ఆశాపరుడు మనిషి వ్యక్తి, ఫస్ట్ మనిషి ఆశాపరుడు కాబట్టి ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా ఇంకా సరిపోదు, కావాలి అన్న ఆశా దృక్పథంతో ఉంటాడు. కాబట్టి ఈ భోజనం అనేది కడుపు నిండా పెడితే ఇంకొక ప్లేట్ ఇచ్చినా కానీ చాలు అంటాడు తప్ప, ఇది కడుపు నిండింది వీడికి చాలు అంటారు అంతే. కానీ ఇంకా కావాలని అన్నారు కాబట్టి ఈ అన్నదానం ఒక దానికి ప్రాధాన్యత. ఈ సార్ గురించి ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే అంశది కాకుండా ఇంకా మంచి క్వాలిటీ, ఇంకా మంచి క్వాలిటీ అంటే ఇంకా అంతే. పిలిస్తే పలుకుతారా? మోహన్ గారు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని మంచి విషయాలు తెలుసుకున్నా. హాయ్ సార్. హాయ్ అండి. ఎక్సైట్మెంట్గా ఉన్నారు? ఫుల్ ఎక్సైటెడ్ సార్, ఎందుకంటే సేవ చేసి పోవాలంటే ఎక్సైట్మెంట్, ఉత్సాహం వస్తుంది మాకు. సేవ చేసి పోతున్నాం కదా ఎక్సైట్మెంట్ ఉన్నాడు. సార్ పోకుండా ఓ వారం రోజులు ఉండమన్నా మా సార్ ఇక్కడ ఉండి సేవ చేసే ఉత్సాహం మా కుర్రోళ్ళందరిలో ఉంది సార్ టీంలో. ఎలా అనిపించింది ఈ 3 రోజుల ప్రోగ్రాం? సార్ చాలా బాగా అనిపించింది. వాళ్ళు వస్తున్న కొద్దీ మాకు పెట్టాలనిపించింది అంతే. వాళ్ళు ఎంతమంది వస్తే అంతమంది ఎక్కువ పెట్టాలనిపించింది. సినిమాలో చుట్టుముట్టు వైఫై ఉండటం మీకు చేస్తూ ఉంటే ఆయాసం వస్తుందేమో నాకు అన్న లేదు. ఆ జనాలు వస్తుంటే మాకు ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అయిపోతుంది. మీరు చెప్పిన వైఫై కనెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా సర్వీసెస్ స్టార్ట్ అయిపోతాయి మా దగ్గర. భోజనం పెట్టే దాంట్లో ఏది బాగా అనిపించింది? అంటే ఫుడ్ అనేది కాకుండా చేసే విధానం. సార్ ప్రజలకు సేవ చేయడమే మాకు బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే. ఫుడ్ నిజంగా మంచిగా అనిపిస్తుందా? సార్ ఏదైనా సరే మేము క్వాలిటీ వాడతాం. మీరు క్వాలిటీ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీ కెమెరాలు ఉన్నాయి, మీరున్నారు, చెక్ చేసుకొని 24 hours వితౌట్ ఎనీ క్వాలిటీ యూస్ చేస్తాం మేము. 24 hours మా స్టాఫ్ 24 hours into 7 వర్క్ చేస్తారు. మా అదే ఫుడ్ తిన్నారా సార్? అదే ఫుడ్ తింటాం, అదే ఫుడ్తో పంటాం మేము. ఇదంతా యాక్టివ్నెస్ ఫుడ్ అదే ఎక్సైట్మెంట్ లేకుంటే మా సార్ అన్నదాన చక్రవర్తి అని బిరుదు ఇస్తారా సార్? అన్నదాన చక్రవర్తి, అన్నదాన సేవా చక్రవర్తి. అన్నదాన సేవా చక్రవర్తి.
ఇంకొక విషయానికి వస్తే మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు? నన్ను నేను ఎలా చూసుకుంటాను, నన్ను నేను రాము సార్ ప్రతిరూపంగా చూసుకుంటా. ఎందుకంటే ఆయనలో ఉన్న భావమే నేను తీసుకొని సేవ కింద భావిస్తాను. నేను మీరు కొత్తగా బిజినెస్ పెట్టాలి అట్లయితే బిజినెస్ పెట్టినా ఏం పెట్టినా రాము సారే నాకు ఇన్స్పిరేషన్ అంతే. ఎన్ని సంవత్సరాలు, మీరు ఎన్ని సంవత్సరాలు? నేను 4.5 సంవత్సరాలు అయింది సార్ దగ్గర జాయిన్ అయ్యి. అంత ముందుకు ఇప్పుడు మీలో అంతకుముందుకు ఇప్పుడంటే అంతకుముందుకు మేము కంపెనీకి వెళ్ళాము, వర్క్ చేసాము, వచ్చాము అన్నట్టే. అంతే తప్ప 10కి వెళ్ళాము, 6కి రిటర్న్ వచ్చాము, ఇంటికి పడుకున్నాము అన్నట్టే. ఇప్పుడు అలా కాదు. 10 మందికి సేవ చేసామా, 10 మందికి అన్నం పెట్టామా, 10 మందికి ఇది చేసామా అన్న ఉద్దేశంతోనే బతుకుతున్నాం సార్ దగ్గర జాయిన్ అయిన తర్వాత. శాలరీ 4 సంవత్సరాలు 4 ఇంతలు అయిందా? సార్ శాలరీ గురించి కాదు, సేవాభావం ఎంత అయిందని మీరు అడగాలి. ఇది తప్పు. అది అడిగాను ఆల్రెడీ, అది ఫస్ట్ అడిగాను. అంటే సంబంధం లేదు, సేవాభావం గురించి అడగాలి మీరు. ఎంతున్నా ఇలా తెలియద్దనే ఎవరికి తెలిసినా ఏమైనా కానీ మీరు సేవ చేస్తారా వ్యక్తిగతంగా? మీరు ఏమైనా ఇక్కడ మీ సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ చేయడం స్టార్ట్ చేస్తాం సార్. భోజనాలు కానీ ఏదైనా కానీ 10 మందికి ఉపయోగపడే పని చేయడం స్టార్ట్ చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత. మీలో మీకు నచ్చే క్వాలిటీ? నాకు నచ్చే క్వాలిటీ అంటే 10 మందికి భోజనం పెట్టడం, మీలాంటి వాళ్ళని అభివృద్ధి చెందడం, అదే క్వాలిటీ నాకు. ఏం చెప్తారు మీ సార్ గురించి? మా సార్ ఒక దైవాతీతుడు. ఆయనకున్న ఆలోచన ఎవరికి ఉండదు. మా సార్ ఏంటంటే మనం ఒక అడుగేస్తే ఆయన 10 అడుగులు ముందు ఆలోచిస్తుంటాడు. మనకంట ముందుగా 100 అడుగులు ముందు ఆలోచిస్తుంటాడు. మనం ఒక 20 అడుగులు ఉంటే ఆయన ఒక 100 అడుగుల దగ్గర ఉంటాడు. ఏంటంటే ఆయన మైండే వేరు. అది మా సార్. పని చేయడం ఒక ఎత్తు, కానీ మిమ్మల్ని కూడా ఇట్లా యాత్రలకు తిప్పుతాడు అనిపిస్తుంది కదా, అది ఎలా అనిపిస్తుంది? యాత్రలు తిప్పడం కాదు సార్, అది ఒక సేవాభావం మాలో ఆయన నింపిండు. అదేంటంటే మాకు ఆయనకన్నా ముందు పోవాలి అన్న ఆతృత మాకు క్రియేట్ చేసిండు. అంటే ఏంటంటే అందరు వచ్చేస్తారా లేకపోతే మీరు అనేది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో వాళ్ళు వీళ్ళు అని ఉండదు. ఎవరన్నా సరే సేవ చేయడానికి రెడీగా ఉంటారు. అంటే లిస్ట్ ఇల్లు రావాలంటే ముందు అనగా వచ్చేసి ఉండదు. నేను వస్తాను పోటీ పడతారు. ఓ 10 మంది ఉంటే 10 సీట్లు ఉంటే కారులో 15 మంది వస్తారు. ఒక 5 నాపాలతో వస్తారు మా దగ్గర. అది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి సురేష్ గారు. చారి గారు ఉన్నారు మనతోటి. చారి గారు అడిగి మనకు తెలుసుకుని. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్ అండి. నేను హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ అండి. నేను గత 8 సంవత్సరాలు మ్యారేజ్ డే ఇక్కడ ఉండడం ఇబ్బంది వీళ్ళ? ఇబ్బంది ఏం లేదండి, అలా ఇబ్బంది ఏం లేదు. కంపెనీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనము ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నాం కాబట్టి మాకు అలాంటి ఇబ్బంది ఏం ఫోర్స్ ఇంటి దగ్గర ఎలాంటి నా పెళ్లి రోజు కూడా లేదండి, అలా ఏం లేదు. మా ఇంట్లో మా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. గత 8 సంవత్సరాలుగా నేను ఈ కంపెనీలో వర్క్ 8 years 8 years ఇక్కడే ఇక్కడే అండి. ఈ సేవలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా సార్ గారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మాకు శాలరీ విషయంలో అయినా మా పర్సనల్గా ఏమన్నా మాకు ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సార్ హెల్ప్ చేస్తారు. సార్ సపోర్టింగ్ చాలానే బాగానే ఉంటుంది మాకు. పనిచేసే వాళ్ళని చూస్తారా సొంతంగా? లేదు, సొంత ఒక కుటుంబంలో వాళ్ళ పర్సనల్ లెక్కన చూసుకుంటారు. పేరు పెట్టి పిలుస్తారా? పేరు పెట్టి పిలుస్తారు. సార్ వాళ్ళ ఇంట్లో మేము వాళ్ళ ఇంటి మనుషులగానే తిరుగుతాం. ఇంట్లో కూడా అందరు వాళ్ళు వాళ్ళ పర్సనల్ లెక్కన చూసుకుంటారు. కానీ పర్సనల్గా మా వీడు ఎంప్లాయీ వీడు బయటోడు అట్లా అనేది ఏం చూడాడు సార్. BMW కార్లో తిప్పిండా? తిప్పిండారండి, తిప్పారు. మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ సార్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు. చాలా ఎన్ని ప్రోగ్రాంలు చేసి మేము ప్రతి దాంట్లో మేము అటెండ్ అవుతాం. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రజలకి అన్నదానం చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. తిట్టుకుంటారా ఏంద్ర ఈ అమ్మాయి ఈ పని ఏందండి? అలా ఏముండదు. అంటే మా సార్ ఉద్దేశం ఏంటంటే సార్ అన్నదానం చేసి నాకు ఒక్కడికే పుణ్యం రావాలి అని కాకుండా నా తోటి ఎంప్లాయీస్ కూడా పుణ్యం రావాలి, వాళ్ళు కూడా బాగుండాలి, అందరి ఆశీర్వాదాలు దొరకాలని చెప్పేసి మాతోటి కూడా సేవలు చేయించి మాకు కూడా చాలా పుణ్యం చేయించారు. ఎక్స్ట్రా పేమెంట్ అని ఏముండదు. మా పేమెంట్ మేము ఆశించము. మేము పేమెంట్ బ్యాచ్ కాదు. మేము పేమెంట్ గురించి అస్సలు ఆలోచించే వాళ్ళం. మాకు పేమెంట్ ఇవ్వాలి సార్, మాకు ఈ అమౌంట్ ఇవ్వాలని కూడా మేము ఎప్పుడు అడిగాం. సార్ మేము చాలా విధాలుగా చాలా బాగా చూసుకుంటారు. మాకు ఈ సేవ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా అంటే చాలా సంతోషం. మా టీవీ తరఫున మీ సార్కి చెప్పడాన్ని అంత హరుగుంది కాదు. నేను ధన్యవాదాలా కృతజ్ఞతలా. సార్ ఇలానే సేవలు చేస్తూ ఉండాలి. సార్తో పాటు సార్ వెనకాలే మేము నడుస్తూ ఉండాలి అలా అని మేము కోరుకుంటున్నామండి. మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా మన ఎమ్మటి ఒక నలుగురు ఉండాలి, నమ్మకస్తులు ఉండాలి. అందరితోటి కూడా
రిలేషనే ఉంటారు అనుకోము. రిలేషన్ అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా పనిచేస్తే బిజినెస్లో, కానీ నమ్మకమైన వ్యక్తులు కావాలి. మన కింద పనిచేసిన అనేది కాదు, మనతో పనిచేసిన వాళ్ళు అనేట వాళ్ళ నమ్మకమైన వ్యక్తులు ఉంటేనే ఏ కార్యమైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. సో సోలీస్ వాళ్ళు చాలా మందిని కూడా అడిగాము. ఇప్పుడు ప్రస్తుతం మనతో ముఖేష్ ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు. నమస్తే సార్. నమస్కారం అండి మీరేం చేస్తుంటారు సోలీస్? సార్, నేను ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ చేస్తుంటాను సార్. మొత్తం అన్ని బ్రాంచ్లుగా? అన్ని బ్రాంచ్లు కానీ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఒకటే కాకుండా అన్ని విధాలుగా మెయింటెనెన్స్ ఏదైనా కానివ్వండి మనం చేస్తుంటామండి. కరెంట్ సంబంధించి చేస్తున్నామండి, ప్లంబింగ్ కానీ ఏదైనా కానీ. అది మన కరెంటు పోయినా కూడా ఎక్కడ కానీ ఇప్పుడు వాళ్ళు మాకు 4 బ్రాంచ్లు ఉన్నాయండి. 4 బ్రాంచ్లు కాకుండా సార్ వాళ్ళ ఇంట్లో కానీ మా ఫామ్ హౌస్లు కానీ ఏదైనా కానీ ఎనీ ఎలక్ట్రికల్ వర్క్ సార్ వాళ్ళ రిలేటెడ్ నేనేనండి. మొత్తం నేనే చీపనండి. కొంచెం కోపం ఎక్కువ అంటే కోపం అంటే మేము సార్ వర్క్ దగ్గర కోపం లేదే పని వినరండి. ఎందుకంటే లీడర్షిప్ ఉన్నప్పుడు వర్క్ అనేది కోపంగా ఉండాలి, కండిషన్లు ఉండాలి. అక్కడ ఉంటే ఎక్కడ తగ్గాలి. ఎందుకంటే మనము కొంచెం కండిషన్గా ఉంటేనే మనం ఎదుటి వాళ్ళు వ్యక్తారండి. మనము పని చేసే విధానం కావాలంటే కొంచెం హార్డ్గా ఉండాలి అనేది నా అది. తర్వాత ఫ్రెండ్లీగానే ఉంటామండి ప్రతి చోట. అట్లా మన భావం ఉంటుంది. పని చేస్తూ చాయ్ తాగినామండి. చాయ్ తాగడం కాదండి, అన్ని విధాలుగా కలిసిమెలిసి ఉంటాం. నాకు చాయ్ గురించి చాయ్ అది కంపల్సరీ డైలీ తాగుతామండి మేము. చాయ్ తాపుతారా మీకు అందరూ? మేము సార్ చాయ్ తాగడం కాదండి, సార్ ఇంటికి వెళ్తే సారే మాకు చాయ్ పెడతారండి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి మా దగ్గర. ధన్యుడు సుమి అంటారా? ఎందుకంటే అది సార్ ఇప్పుడు మనము చేసే విధానంలో అంటే అందరు ఓనర్లు ఉంటారు కానీ మన చాయ్ తాగుదామని అంటుంటే ఎప్పుడు ఫీల్ అవుతుంది సార్. అలాంటి ఫీలింగ్ అనేది మనిషికి ఫీలింగ్ ఉంటే అనండి పని చేయడం కష్టం అండి. అది నాది మనోళ్ళు అన్న భావన ఉంటే ఏదైనా పని చేయగలం, ఎక్కడైనా పని చేయగలం. అంటే మీ టైమింగ్స్ ఎన్ని గంటల మీద? సార్ యాక్చువల్గా అయితే మాకు టైమింగ్స్ 10 అవర్స్ 8 అవర్స్ మనం వర్క్ చేస్తామండి. కానీ మాకు టైమింగ్తో మాకు సంబంధం లేకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటామండి. ఏ రాత్రి ప్రాబ్లం ఉన్నా కానీ మనము ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్ కాబట్టి మనకు చెప్పి రాదు ప్రాబ్లం అనేది. సో మనకు టైం బేస్లా ఉండమండి ఎప్పుడు కూడా. మాకు 6 గంటలే చేయాలి, 8 గంటలు 10 గంటలే చేయాలనేది ఒక లిమిట్ అంటూ ఏముండదు సార్. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర చేస్తున్నాను సార్. ఎప్పుడు కూడా నాకు పని మీద అలసట రావడం కానీ కోపాలు తెచ్చడం అలాంటివి లేదండి. ఎందుకంటే నాది అనే భావనతో చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది మనకు ఎలాంటి భారం అంటూ ఏముండదండి. రెడీ అవుతున్నట్ట ఇక్కడ అన్నదానం అనగానే వేసుకుంటా బ్యాగ్. అన్నదానం అనేది కంపల్సరీ మాకు సార్ ముందే చెప్పారనుకోండి, దానికి ఇలా కావాల్సిన లిస్ట్ కానీ ప్రిపరేషన్ కానీ ఎన్ని మెటీరియల్ కానీ కుకింగ్ మెటీరియల్ కానీ అన్ని విధాలుగా నేనే మాకు సార్ చేసి నేను అరేంజ్ చేయడానికి నేను ముందు ఉంటానండి ఎక్కువ. మంచిదేనా ఇలాంటి సార్? ఇలాంటి చేయడం అనేది అంటే మనము స్పెషల్గా చేయాలంటే చేయలేమండి. మన సొంతంగా డబ్బులు పెట్టి చేయాలని అన్నదానం కూడా చేయలేము. సో మన జాబ్తో పాటు మనకు ఇట్లా మన వాళ్ళు ప్రోత్సహిస్తున్నప్పుడు ఇలాంటి చేస్తే మనకు కూడా సేవాభావం వస్తుంటుందండి, మనకు కూడా పుణ్యమాసన భావన ఉంటుంది. కాబట్టి ఇలాంటి వర్క్ చేయడంలో మనకు ఎలాంటి పుషింగ్ కానీ ఎలాంటి కానీ ఒత్తిడి కానీ అలాంటి లేదండి. మేము ఈ వర్క్ ఇలాంటి వర్క్లు దేవునికి సంబంధించిన వర్క్లో కానీ ఎంజాయ్గా చేస్తుంటాం. ఎందుకంటే దేవుని దగ్గర చేస్తున్నాం కాబట్టి అది కూడా మనకు భావనతో మాది అన్న భావనతో చేస్తాం కాబట్టి ఎలాంటి అలసట కానీ ఎలాంటి కానీ లేవుండదు. దీంతోపాటు లాస్ట్ ఇయర్ మేము కోటి హనుమాన్ చాలీసా 11 days చేశామండి. అప్పుడు కూడా ఎలాంటి ఇలా మన సేవాభావంతో ఉన్న కార్యక్రమాలు మా సార్ ఎక్కడ పెట్టినా కూడా మేము ఎక్కడ కూడా కాదు లేదు అనే భావన లేకుండా ముందుంటామండి. సో ఇంకొకటి, ఎప్పుడైనా మీ బర్త్డేలు కానీ మీ మ్యారేజ్ డేలు కానీ విషెస్ తెలియజేయడం కానీ లేకపోతే ఇట్లా తిరిగిరా పోర్రి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి? చాలా ఉన్నాయండి. మాకు మా మ్యారేజ్ డే కానీ బర్త్డే వచ్చినప్పుడు మాకు సార్ విషెస్, మన బర్త్డే వచ్చింది అనుకోండి సార్ బ్లెస్సింగ్ తీసుకుంటే మనకు గిఫ్ట్ ఇవ్వడం కానీ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి టెంపుల్కి లీవ్ తీసుకోవడం కానీ అలాంటి చాలా భావంతో ఉంటామండి మేము. ఇంకేమైనా పండుగ రోజు బోనస్లు అలాంటివి? అలాంటి నార్మల్ అండి, ఇయర్లీ మాకు బోనస్ లాంటి కామన్ ఇస్తున్నానండి. పండుగలు అంటే మాకు డ్రెస్సులు అవి అని అది రెగ్యులర్గా జరుగుతున్నాయి. చెప్పాల్సి అలాంటివి మనం చేస్తున్నాం కాబట్టి మాకు ఇచ్చారు, అది పెట్టారు, ఇది పెట్టారు అనేది చెప్పుకుంటే అది వేరేగా ఉంటుందండి. ఒక ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతున్నప్పుడు అది కొట్టినా తిట్టినా పెట్టినా పెట్టకున్నా మన భావన మన ఫ్యామిలీ అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు అలాంటి విభేదాలు అంటూ ఉండదండి మనకి. అలాంటి ఇప్పుడు సార్ ఇప్పుడు తిట్టే దగ్గర కొట్టే దగ్గర ప్రేమ ఉంటుందండి. తిట్టాడా? అలాంటి ఏమి ఉండదు సార్ మాకు. వర్క్ విషయంలో ఇప్పుడు మనము తప్పు చేసి ఒక ఎదుటి వ్యక్తి మనం తిట్టాడు అంటే దాంట్లో మన లోపం ఉంటేనే మనం తిడతారండి, అనవసరంగా ఎవరు తిట్టారండి. అలాంటి మనసులు పెట్టే భావం కాదండి. ఇప్పుడు ఏదైనా కానీ ముఖం మీద ఉండే మనసు అండి, ముఖం మీద అనేసి మనం సైలెంట్గా ఉండాలి. వేరే వాళ్ళు మనసులో పెట్టుకొని పని ఒత్తిడిలో ఏడా దొక్కుతారో ఏడా తొక్కుతుంటారండి. ఇలాంటి ఆ వ్యక్తి కాదండి. కోపం సార్ నేను గత ఇప్పుడు 11 సంవత్సరాలు రన్నింగ్ అండి. 2016లో నేను జాయిన్ అయినా సార్. ఇప్పుడు జూన్ వస్తే నాది 10th కంప్లీట్ 11 స్టార్ట్ అవుతుంది సార్. ఏం చెప్తాం మా టీవీ తరపున సార్? మనం పని చేయడం అనేది ఎక్కడైనా పని చేస్తాం సార్. ఇలాంటి ఓనర్ దొరకడం, వాళ్ళు మనకు ఫ్రెండ్లీ కూడా మన వాళ్ళ ఉండడం అనేది చాలా అదృష్టం అండి. ఎందుకంటే మనము సేవాభావాలు చేయడం అంటే ఇలాంటి పుణ్యాలు చేయాలంటే చాలా కష్టం సార్. మేము ఎక్కడో మనము తెలంగాణలో ఉండి ఇక్కడ ఒక 500 కిలోమీటర్ 1000 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఈ భగవంతుని దాకా సేవ చేయాలంటే మనము చూడాలంటేనే మనకు కొన్ని వేల ఖర్చు చేసుకుని రాగలేము. అలాంటిది మనము 5-6 రోజులు ఉండి సేవాభావంతో పనిచేసి మన చేతి నుంచి మన సహాయంతో చాలా మందికి అన్నదానం చేస్తున్నామంటే మన పాత్ర కూడా ఉంది అనే భావనతో మనం దేవుని దగ్గర సేవ చేస్తున్నాం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఇలాంటి వాళ్ళకు మనకు చాలా ఆరోగ్యాలు మంచిగా ఇస్తూ మనకు అందరితో ఫ్యామిలీగా అందరితో మంచిగా ఉండాలనేది ఆ దేవుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.